రేషన్ వినియోగదారుల కష్టాలు తీర్చడానికి నూతన విధానాన్ని అమలు చేయనుంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. తమకు కేటాయించిన రేషన్ దుకాణంలోనే కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ రేషన్ సరుకులు తీసుకునే వెలుసుబాటు అందుబాటులోకి తెస్తోంది. రేషన్ పోర్టబిలిటీ విధానంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది సివిల్ సప్లై శాఖ. హైదరాబాద్ పరిధిలోని 1545 రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ పోర్టబిలిటీ విధానం అమల్లోకి రాగా ఇప్పటి వరకు సుమారు 70,000 లావాదేవీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. 2 నెలల్లో రేషన్ పోర్టబిలిటీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం వినియోగదారుల ఆధార్ కార్డుల అనుసంధానాన్ని వేగవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పాస్ అమల్లో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ సాధ్యమవుతుందని, దీంతో ఈ పాస్ లో వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాస్ యంత్రాలను అమర్చే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని చెప్తున్నారు ఆ శాఖ అధికార వర్గాలు. హైదరాబాద్ లోని రేషన్ దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలను వినియోగించడం వల్ల 14 నెలల కాలంలో 280 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్ దుకాణాల్లో ఈ పాస్ ను అమలు చేస్తే ఏటా 800 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు సివిల్ సప్లై అధికారులు. దీంతో రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలను ఈ పాస్ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి కాగా ఈ జిల్లాలోని 800 రేషన్ దుకాణాల పరిధిలో 3.39 కోట్లు ఆదా అయినట్లు చెప్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ముగింపు దశలో ఉందని, మిగిలిన అన్ని జిల్లాల్లో 2 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో యంత్రాలను అమర్చే పని పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.